విరాట్‌తో బిజినెస్ డీల్ క్యాన్సిల్ చేసుకున్న అతనైతే జగదీశ్వరి వాళ్ళ ఇంటికి వచ్చి చంద్రకళ గారు అని చెప్పడంతో ఒక్కసారిగా విరాట్ వీళ్ళందరూ వచ్చి ఏమైంది సార్, మళ్ళీ ఏమైంది, మీరు మా ఇంటికి వచ్చారని చెప్పనైతే అంటూ ఉంటాడు. దాంతో తనైతే నేను చంద్రకళ గారిని కలవడానికి వచ్చాను అని చెప్పనైతే అంటూ ఉంటాడు. జగదీశ్వరి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు వచ్చాడు ఇతను, మళ్ళీ ఏం చేసిందో ఏమో అది అని చెప్పనైతే అనుకుంటూ ఉంటాడు. ఇక శ్వేతను వాళ్ళ అమ్మ కామాక్షి అయితే చంద్రకళ ఏదో మళ్ళీ గోల చేసుకొచ్చింది, పెంట గోల చేసినట్టుంది. ఈసారి ఏమైనా చేసి గొడవ జరిగిందంటే మాత్రం విరాట్ బావ చంద్రకళని ఇక ఇంట్లో నుంచే బయటికి పంపించేస్తాడని చెప్పనైతే ఇద్దరు చెప్పుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటాడు. చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పనైతే అంటూ ఉంటాడు. ఇక అతనైతే ఏమైంది సార్ చెప్పండి అని చెప్పగానే ఉండండి, ఎందుకు చంద్రకళ గారు రాగానే చెప్తాను అని చెప్పనైతే అంటూ ఉంటాడు. సరే కూర్చోండి అని చెప్పంటూ ఉంటే పర్లేదండి అని చెప్పనైతే అంటూ ఉంటాడు. ఇక శ్యామలాదేవి అయితే తను బయటికి వెళ్ళిందండి అని చెప్తూ ఉంటాడు. విరాట్ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. మొన్నే దానివల్ల గొడవలు జరిగాయి, మళ్ళీ ఇప్పుడు ఏం చేసింది ఏమో, మళ్ళీ ఇతను వచ్చాడు అని చెప్పనైతే చంద్రకళ గురించి జగదీశ్వరి విరాట్ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏమైందో చెప్పండి సార్ అంటూ అడుగుతూ ఉంటే ఏం లేదు పర్లేదండి, నేను చంద్రకళ గారు వచ్చాక చెప్తానంటే ఇంతలో చంద్ర అయితే వస్తూ ఉంటుంది. అదిగో చంద్రకళ వచ్చింది అని చెప్పగానే చంద్ర అయితే తనని చూసి షాక్ అయిపోతుంటే ఇదేంటి ఇతను మళ్ళీ వచ్చాడు అని చెప్పని అయితే అనుకుంటూ తనైతే లోపలికి వస్తూ ఉంటుంది. ఇక వాళ్ళైతే ఈ చంద్ర రావడం చూసి అతనైతే చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక విరాట్ అయితే చంద్ర దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏం చేసావు నువ్వు, ఏం గొడవ పెట్టుకొని వచ్చావు ఏంటి అని చెప్పని అయితే తనని గట్టిగా అరుస్తూ ఉంటాడు. నీ వల్లే మొన్న మనకు రావాల్సిన పెద్ద డీలు క్యాన్సిల్ అయిపోయింది తెలుసు కదా, మళ్ళీ ఏం చేసావని చెప్పని అయితే అంటూ ఉంటాడు. నేనేం చేయలేదు బావా అని చెప్పని అయితే అంటూ ఉంటుంది. ఇక అతనైతే అమ్మ చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పని అయితే అంటూ ఉంటాడు. ఎందుకండి మీరు ఎందుకు నాకు థ్యాంక్స్ చెప్తున్నాడని చెప్పని చంద్ర అడగటంతో ఈరోజు నువ్వు ఒక బాబుకి యాక్సిడెంట్ జరగకుండా చేసావు కదా అని చెప్పుకొని అవును అనగానే ఆ బాబు ఎవరో కాదమ్మా, నా కొడుకేను, నాకు 15 సంవత్సరాల తర్వాత పుట్టాడు అని చెప్పని అయితే తను చాలా బాధపడుతూ ఎమోషనల్ అవుతూ చెప్తూ ఉంటాడు. ఇక ఆ బాబుని మేము చాలా గారాబంగా పెంచుకుంటున్నాము, అతను బాబుకి ఏమన్నా అయ్యి కనుక ఉండుంటే నా భార్య నేను ఇద్దరం అయితే ఈరోజు ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదమ్మా, నువ్వు చేసిన మేలు నేను మర్చిపోలేను అని చెప్పనైతే నువ్వు నన్ను నా భార్య ప్రాణాలు కాపాడావు నా బిడ్డతో పాటు అని చెప్పనైతే తనైతే చంద్రకళ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ చాలా థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ అమ్మా, నిన్ను నేను చాలా నేను చాలా కోపడ్డాను కానీ నీ వల్ల ఈరోజు నీ విలువ ఏంటో తెలిసిందమ్మా అని చెప్పనైతే తను చాలా గొప్పగా చెప్తూ ఉంటే విరాట్ చంద్ర అయితే ఒక్కసారిగా తన మాటలకైతే షాక్ అయిపోతూ ఉంటారు.